My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. So I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థనతో ఆరంభించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, గంతే ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో ఉన్న పాటను మీ పాస్ సన్నిధికి వచ్చుటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతకే వందనాలు నాయన. అయ్యా నిజమే తండ్రి, వివాహం అన్నిటికంటే ఘనమైందని చెప్తున్నావు తండ్రి. అలాగే ప్రభా, మరి వివాహం పట్ల ప్రభా నాయన తండ్రి, మీ ఆలోచనలు ఏమున్నాయి, మీ తలంపులు ఏమున్నాయి, ఎందుకు ఎలా అనే విషయాలు మేము ధ్యానిస్తుండగా నిజంగా క్రైస్తవులు అన్యులని పెళ్లి చేసుకోవచ్చా చేసుకోకూడదు అనే సత్యాన్ని ఈరోజు మేము నేర్చుకుంటుండగా మాతో మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే చాలా ప్రాముఖ్యమైన అంశం అండి. ఎందుకంటే మరి దేవాది దేవుడు ప్రేరేపించట వలనే మరి ఈరోజు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏంటంటే వై ఏ క్రిస్టియన్ షుడ్ నాట్ గెట్ మ్యారీడ్ టు అదర్స్, అంటే అన్యులని మరి క్రైస్తవులు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అనే మాట. అలాగే వన్ మ్యాన్ వన్ ఉమెన్, ఇది కాదండి యాక్చువల్గా, అంటే వీటి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. దేవుడు ఎందుకు మరి అన్యులని పెళ్లి చేసుకోకూడదని చెప్పాడు, అలాగే ఎందుకు దేవుడు ఒక పురుషుడికి ఒక స్త్రీయే ఉండాలి అనే ఆలోచన ఎందుకు మొదట్లో ఆదాము కాలం నుండి దేవుడు చెప్తా వస్తున్నాడు అనే మాటల గురించి మనం ధ్యానించబోతున్నామండి. అంటే ఇక్కడ మనం టైటిల్ ఎలా పెట్టుకోవచ్చు అంటే వై అండ్ వాట్ గాడ్ సెడ్ అబౌట్ మ్యారేజ్. దేవుడు ఏమని ఎందుకని వివాహం గురించి చెప్తున్నాడు, ఏమి చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు అనే మాటల మీద మనం ధ్యానించబోతున్నాం. ఏదేమైనా ఆయన హృదయం అండి, అంటే పెళ్లి విషయంలో, ఘనమైన వివాహం విషయంలో, పవిత్రమైన వివాహం విషయంలో ఆయన ఆలోచించిన విధానాలు, ఆయన తలంపులు ఏమై ఉన్నామనేది ఈరోజు మనం ధ్యానించబోతున్నామండి. మొదటిగా వాట్ ఈస్ ద రియల్ ప్లాన్ ఆఫ్ గాడ్ అనేది మనం ఆది కాండంలో చూసినప్పుడు మొదటి అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. అయితే 27వ వచనం చూసినప్పుడు దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఎవరండి? దేవుడు తన స్వరూపంలోనే ఇటు స్త్రీని అలాగే పురుషుని ఇద్దరిని కూడా దేవుడు మరి సృష్టించాడు అని చెప్తా ఉన్నాడు. అలాగే మరి ఈవెన్ 2వ అధ్యాయంలో కూడా మనం ఒక మాట చూసుకుంటే అక్కడ కూడా ఏమని ఉంటుందంటే దేవాది దేవుని ప్రణాళిక వివాహం విషయంలో ఎలా ఉంది అనేది చూస్తే, ఆయన నరుడు ఒంటరిగా ఉండుట తన చిత్తము కాదని చెప్పేసి మరి ఆదామును చూసినప్పుడు ఒంటరిగా ఉండుట మంచిగా అనిపించలేదంట. అందుకోసమని సరైన జత ఎవరు కావాలి ఎట్లా అని ఆలోచన చేసి మరి ముందుగానే దేవుడు అంటే నిర్ణయించాడండి. ఇక్కడ బైబుల్లో ఏంటంటే మరి ఒక సంఘటన జరుగుతున్నప్పుడు 2 సంఘటనలు ఒకటేసారి రాయలేం కదండి. అందుకోసమే ఒకటి తర్వాత ఒకటి అక్కడ మరి రాయడం అనేది జరుగుతుంది. సో జరుగుతున్న సందర్భం ఒకటే, మాట్లాడుతున్న సందర్భం ఒకటే, ఆ దేవుడు చేస్తున్న సందర్భం ఒకటే, కానీ అది మొదటి అధ్యాయంలో ఆ రీతిగా, 2వ అధ్యాయంలో ఈ రీతిగా లిఖించడం అనేది జరిగింది. సో దేవాది దేవుడు ఒంటరిగా ఉండట అనేది దేవుని చిత్తం కాదని ప్రణాళిక వేసుకొని ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో మరి నరుడిలోకి వెళ్ళి స్త్రీని తీసి మరి చక్కగా మరి జతపరిచి ఉన్నాడండి. ఇది ఆయన యొక్క ప్రణాళిక, ఆయన ఉద్దేశం కుటుంబం, ఆయన తలంపులు కుటుంబం. అందుకోసమే దేవాది దేవుడు ఏం చెప్తున్నాడు అంటే మరి ఒక పురుషుడికి ఒక స్త్రీయే అని మరి దేవుడు ఏర్పాటు చేశాడు. అలాగే అన్యులను కూడా మీరు పెళ్లి చేసుకోకూడదని పదే పాత నిబంధనలో తను ఏర్పాటు చేసుకున్న తన బిడ్డలకి
చెప్తా ఉన్నాడండి. ఈ సత్యాలు మనం కొంచెం ధ్యానిద్దాం. ఎందుకు చెప్పి ఉన్నాడు ఆ మాట? మరి ఏ స్త్రీ అయినా ఏ పురుషునైనా చేసుకోవచ్చు, తప్పులేదు కదండి అని మనం జనరల్గా అనుకోవచ్చు. కులం మతాల సంబంధమే లేదు, మరి క్రైస్తవులు హిందూస్ అని ముస్లిమ్స్ అని అట్లేమీ లోకంలో భేదాలు లేవని మనం మాట్లాడుతున్నప్పుడు ఎందుకు క్రైస్తవులు అన్యులను చేసుకోకూడదు అని పాయింట్అవుట్ చేయొచ్చు కదండి. మరి అన్యులైతే మరి అందరినీ చేసుకుంటారు, మరి మనం ఎందుకు క్రైస్తవులం హిందువులను చేసుకోకూడదు అని ప్రశ్నిస్తారా? ఆ ప్రశ్నకి ఈరోజు జవాబు నేను ఇవ్వాలనుకుంటున్నాను. అంటే నా జవాబు కాదండి, దేవుని హృదయాంతరంగంలో ఉన్న సత్యం మనం ధ్యానించబోతున్నాం. ముందుగా మనం అనుకున్నట్టుగా ఆయన ప్రణాళిక ఏంటండి? వివాహం అనేది ఘనమైనది. ఆయన వివాహాన్ని ఈ లోకాన్ని ఫలింపులోనికి నడిపించడానికి, విస్తరింప చేయడానికి, ఈ భూమిని నిండించడానికి ఎవరితో అండి? తన బిడ్డలతో. ఎలాంటి బిడ్డలండి? తన స్వరూపంలో ఉన్న బిడ్డలు. అంటే మరి ఎలా అంటే అన్ని విషయాల్లో కూడా మరి తనలాగా ఉండాలని మరి కోరుకొని దేవుడు సృష్టించాడు. అయితే ఆదాం చేసిన పాపం వల్ల మరి అంతా కూడా ఆ పోలిక అనేది కోల్పోయారు, మహిమ అనేది కోల్పోయారు. కానీ దేవుని ప్రేమ అయితే కోల్పోలేదు. కాబట్టి దేవుడు మరి వారిని కాపాడుతూ ఇప్పటి వరకు మనం ఇంకా ఈ లోకంలో ఉన్నామంటే కేవలం ఆయన కృప, ఆయన మొదటి ప్రేమ అండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే వాట్ డస్ లా ఆఫ్ మోజెస్ సే? అంటే మరి దేవుడు మోజెస్ ద్వారా అంటే ధర్మశాస్త్రం ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆ ధర్మశాస్త్రంలో ఏం చెప్తున్నాడు అనేది మనం ధ్యానిస్తే అక్కడ ఏమిటంటే డోంట్ యోక్ విత్ ద అదర్ పీపుల్, అంటే వేరే అన్యజనులను మీరు పెళ్లి చేసుకోకూడదు అని చెప్తున్నాడు. అలాగే మరి తర్వాత ఎక్కువ మంది స్త్రీలు కూడా మీకు ఉండకూడదని క్లియర్గా మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానించినప్పుడు 10 ఆజ్ఞలు మాత్రమే కాదు, 10 ఆజ్ఞలతో పాటుగా కొన్ని వందల ఆజ్ఞలు మరి దేవాది దేవుడు బైబిల్లో మనకు అందించి ఉన్నాడు. ధర్మశాస్త్రం అని దాని పేరండి. అయితే నిర్గమా కాండము తర్వాత మరి లేవి కాండంలోను అలాగే ద్వితీయోపదేశ కాండంలోను మరి ఖచ్చితంగా 1-2 సార్లు ఇవన్నీ కూడా మరి లిఖించబడ్డాయి, రాయబడి ఉన్నాయి. వాటిలో వివాహం గురించి ఏం మాట్లాడుతున్నారంటే అసలు డైవర్స్ అనేదే చేసుకోకూడదు. అంటే ఈరోజు మన డైవర్స్ అనేది మన టాపిక్ కాదు కాబట్టి వివాహం గురించే మనం మాట్లాడుతున్నామండి. అయితే ఏమి జరుగుతుందంటే ధర్మశాస్త్రంలో మోజెస్ని దేవుడు ఒక మాట రాయమని చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, ఇదిగో మీరు అధికంగా స్త్రీలని పెట్టుకోకూడదు, ఎక్కువ మంది భార్యలను పెట్టుకోకూడదు, దానివల్ల మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పాడు. అది ఎలాంటి ప్రాబ్లము ఎవరికి వచ్చిందో ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందో కూడా మనం చూద్దాం. కేవలం పురుషుడు స్త్రీలని మాత్రమే కదండి, స్త్రీలు కూడా అలాగే తయారవుతున్నారు ఈ లోకంలో. సో మనం ఎవరిని సపోర్ట్ చేసేది కాదు ఇక్కడ. అయితే ఇంకొకటి ఏంటి అంటే వారు అన్యులను చేసుకోకూడదు అని తన ఇశ్రాయేల్ ప్రజలకి తన శ్రేష్టంగా ఎన్నుకున్న బిడ్డలకి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు తెలుసా అండి? అక్కడ వారు అన్యజనులండి. ఎవరు అన్యజనులు అంటే ఎవరు? వేరే దేవుళ్ళని, అంటే దేవుడు కాని వాళ్ళని దేవుడిగా వాళ్ళు తయారు చేసుకుని వారు వాటిని ఆరాధించడం, పూజ చేయడం, వాళ్ళకి ఇష్టానుసారంగా వెళ్ళడం, పనికిరాని పాపాలన్నీ కూడా అంటే పాపంలో పడిపోయి ఉండడం అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాంటి కల్చర్లో ఉన్న వారిని నువ్వు కోడలుగా కానీ అల్లుడికి కానీ ఇజ్రాయెల్లోనికి మీరు తీసుకొచ్చుకుంటే వాళ్ళు వాళ్ళ ఆచారాలని మనలోనికి తీసుకొచ్చి అంటే మరి క్రైస్తవుల్లోనికి అంటే అప్పుడు మరి ఇజ్రాయెల్లోకి వాళ్ళు తీసుకొచ్చి మీ మనసులను మార్చి మిమ్మల్ని ఆ విగ్రహాల వైపు తిప్పుతారు. కాబట్టి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఇది. అవును, నేను తప్ప వేరే దేవుడు లేడు, నేనొక్కడినే దేవుడను, నన్ను తప్ప మీరు ఎవరిని కూడా పూజించకూడదు అని చెప్పేసి మొదటి ఆజ్ఞగా 10 ఆజ్ఞలు రాసిన దేవుడు ఆ తర్వాత ఆ 10 ఆజ్ఞల్ని ఎట్లా పాటించాలో చెప్పడానికి కొన్ని సలహాల రూపంలో ఆజ్ఞల రూపంలో మళ్ళీ అంటే వాటిలోనే మరి ఆజ్ఞల రూపంలో ఈ ఆజ్ఞ ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఎందుకంటే మన మేలు కొరకే, ఆనాటి ఇజ్రాయలైట్స్ మేలు కొరకే, పడిపోకుండా మీరు జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ లోకంలో స్త్రీలు పురుషులు మరి అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఏమైనా కాలంలోనే కావచ్చు, ఏ వయసుతో సంబంధం లేకుండా పోతుంది. అలా అని చెప్పేసి నేను అందరినీ అలా అనట్లేదండి. కాకపోతే ఏంటంటే అలా ఉండకూడదు. కాబట్టి ఎవరి భార్య వారికి, ఎవరి భర్త వారికి ఉన్నప్పుడు ఎవరు కూడా వేరే వైపు తిరగరు, వేరే వైపు చూడరు, వ్యభిచారం అనేది రాకూడదు. అంతే, ఒకరికంటే ఎక్కువ మంది భర్తలున్నా భార్యలున్నా అది వ్యభిచారంతో సమానం అని చెప్పేసి బైబిల్లో దేవుడు రాపిచ్చాడండి. అయితే చూచి చూడనట్టుగా పాతకాలంలో వదిలేశాడు అని మనం మాట్లాడుకుంటాం. నిజం చెప్పాలంటే దేవుడు చూసి చూడనట్టుగా వదిలేయలేదండి. ఇది చాలా తప్పు మాట. మన దావీదు మహారాజు గురించి మనం ఒక మాట ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఏంటి అంటే దావీదు మహారాజు నిజంగా హృదయానుసారుడండి. ఆయన దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని దివారాత్రులను ధ్యానిస్తూ ఏ ఒక్కటి కూడా తప్పకుండా పాటించాడు. కానీ బెత్షెబా విషయానికి వచ్చేసరికి అలాగే స్త్రీల విషయానికి వచ్చేసరికి తాను ఎంతో మందిని స్త్రీలని భార్యలుగాను ఉపపత్నులుగాను పెట్టుకొని మరి వారికి అన్యాయం చేయలే, వారికి ఎంతవరకు న్యాయం చేయాలో వారికి న్యాయం చేశాడు. కానీ ఆ ఒక్క ఆజ్ఞ మీరడండి. మరి పాత నిబంధనలు అంటారు కదా, మరి అన్ని ఆజ్ఞలు పాటించి ఒక్క ఆజ్ఞ మీరిపోయినా కూడా
అది పాపం కిందకే వస్తుంది అని. అది అప్పుడైనా ఇప్పుడైనా వర్తిస్తుందండి. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో దేవుడు మన కోసం వెల చెల్లించాడు కాబట్టి క్షమాపణ కోరుకుంటాం, మరి సరిదిద్దుకుంటాం. కానీ అప్పుడు మరి ఆ దావీదు మహారాజు ధర్మశాస్త్రాన్ని 100% ఫాలో చేస్తూ మరి దేవునికి ఆయాసకరమైనది ఏది కూడా తనలో పెట్టుకోకుండా ఉన్నాడు. కానీ దేవుడిచ్చిన ఆ గొప్ప ఆజ్ఞలలోకి వెళ్ళి ఒక ఆజ్ఞని తృణీకరించడం అనేది జరిగింది. తృణీకరించడం అంటే అది కూడా ఎలాంటి తన శరీర బలహీనతన, లేకపోతే పర్వాలేదులే భార్యలుగా చేసుకుంటున్నా అనుకున్నాడా తెలియదు. కానీ మరి ఎంతోమంది స్త్రీలని భార్యలుగా చేసుకున్నాడండి. ఇది నిజంగా దావీదు వల్ల జరిగిన పెద్ద పొరపాటు అండి. ఒకే భార్య ఉంటే బాగుండేది. ఒకవేళ ఒక భార్య నమ్మకమైనది కాకపోతే మోజెస్ చెప్పిన ప్రకారంగా మరి డైవర్స్ ఇచ్చేసో లేకపోతే పక్క పెట్టేసేసో ఇంకొక మంచి భార్యను చేసుకున్న అర్థంగా ఉండేది. కానీ ఎంతోమందిని తను చేసుకోవడం వల్ల తనకి పుట్టిన పిల్లల మధ్యలో గొడవలు మరి అలజడులు జరగడం అనేది జరిగింది. నిజమే, చాలామంది అంటారు మరి బెత్షెబాతో పాపం చేయడం వల్ల, ఒకటి ఉరియాని చంపడం వల్లనే తనకి ఆ పిల్లలకి, అంటే నేను ధ్యానించినప్పుడు కూడా నాకు అర్థమైంది ఆ శాపం అనేది వచ్చింది. ఎందుకంటే నాతాను ప్రవక్త వచ్చి నీ కుటుంబంలో అల్లకల్లోలు అవుతాయి, నీ కుటుంబంలోనే గొడవలు అవుతాయి, నీ కుటుంబంలో పిల్లలు చనిపోతారని చెప్పేసి నాతాను ప్రవక్త ద్వారా శాపాలన్నీ ప్రకటించబడతాయండి. అవి నెరవేర్చబడతాయి కూడా. అంటే తన కుమారుల్లో ఒకరి తర్వాత ఒకరిని మరి దావీదు కోల్పోవడం అనేది జరిగింది. అలాగే కొడుకులే దావీదుని తరుముతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కానీ దేవాది దేవుడు, కృపగల దేవుడు ఆ హృదయానుసారుణ్ణి క్షమించి తనకంటూ మరి వాగ్దానం చేశాడు, ఒక నిబంధన చేస్తున్నాడు. సో నీ నుండి వచ్చిన వారిని ద్వారా నేను ఖచ్చితంగా మరి యేసుప్రభు రావాలి కాబట్టి, అంటే యేసుప్రభు ఖచ్చితంగా లోకరక్షకుడు దావీదు ద్వారానే రావాలి కాబట్టి క్షమిస్తూ మరి చూసి చూడనట్టుగా వదిలేశాడేమో అనిపిస్తుంది. కానీ శిక్షకు మాత్రం పాత్రుడయ్యాడండి దావీదు మహారాజు. నిజంగా దావీదు మహారాజు అన్ని విషయాల్లో, ఇటు యుద్ధ రంగంలోనూ తర్వాత అన్ని విషయంలోనూ అన్ని వైపుల నుండి సమాధానము కలిగి ఉన్నాయినా అవునండి. దావీదు మహారాజు సమయంలో అన్ని యుద్ధాలే, మందిరాన్ని కట్టడం విషయంలో తప్ప అన్నీ కూడా విజయాలే తనకి. కానీ ఇక్కడ చూస్తే కుటుంబంలోనే గొడవలు వచ్చాయి. కారణం ఏంటి తెలుసా? లెక్కలేనన్న మంది భార్యల్ని పిల్లల్ని కనడం వల్ల, అలాగే బెత్షెబాని కూడా కోరుకోవడం వల్ల జరిగింది. అయినా సరే ప్రతి కీడుని మేలుగాను మన జీవితంలో జరిగిన ప్రతి దాన్ని రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ ప్రకారంగా చెప్పినట్టుగా మరి ఆ దేవుడు మాట్లాడుతున్నాడు కదండి. మరి మీ దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ప్రతిదీ దేవుడు సమకూర్చి మరి మేలుగా మారుస్తాడని. నిజంగా దావీదు హృదయానుసారుడు కాబట్టి, మంచివాడు కాబట్టి, దేవుని దగ్గర యథార్థంగా ఉన్నాడు కాబట్టి ఈ ఒక్క విషయంలో తప్పిపోయినా కూడా దేవుడు తనని క్షమించాడు. తన కుమారుడైన మరి సొలొమోన్ని రాజసింహాసనం మీదకి వెళ్ళి తొలగించకుండా కాచి కాపాడుకున్నాడని. ఇది దేవుని ప్రేమ. కానీ వారు చేసిన తప్పులోకి వెళ్ళి కూడా మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ ధర్మశాస్త్రాన్ని 100% పాటించిన దావీదు మహారాజు ఆ ఒక్క విషయంలో కూడా నమ్మకంగా పాటించుంటే అసలు ఆ శ్రమలు రాజైన తర్వాత మరి ఆ పోరాటాలు అనేవి ఉండేవి కాదు. తనకంటూ దేవుడు ఎంతో కొంతమంది కొడుకులను బిడ్డల్ని ఇచ్చేవాడేమో, హ్యాపీగా వారు ముందుకు సాగుతూ ఉండేవాళ్ళేమో అని నాకు అనిపిస్తుందని. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఇదే విషయంలో ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. అబ్రహాం చేసిన పొరపాటు తెలుసా అండి? అబ్రహాముకి మరి ఆది నుండే మరి ఒక పురుషుడు ఒక స్త్రీ అని ముందు నుండే మాట్లాడుతున్న మాటలు. అయితే ఇక్కడ కూడా అబ్రహాము సారమ్మని పట్టుకునే ఉన్నాడు, నిజంగా నమ్మకంగానే ఉన్నాడు, పిల్లలు లేకపోయినా ఆ భార్యనేమి విడిచిపెట్టలేదండి. ఒక అన్యుడే ఉన్నాడు. మళ్ళా తర్వాత దేవుడు ఎవరో తెలియని వాడుగా ఉన్నాడు, సృష్టికర్త గురించి సత్యం మెరుగని వాడుగా ఉన్నాడు. అలాంటి అతని దగ్గరికి దేవుని స్వరం వచ్చినప్పుడు మరి ఇదిగో నేను నీ ద్వారా విస్తరించబోతున్నాను, నేను దీవిస్తాను అని పిలిచిన పిలుపులో మరి ఆ సారమ్మ కూడా వెంబడించినప్పుడు మరి అలాగే ఎదురు చూస్తూ విశ్వాసంతో, విశ్వాసములకే తండ్రిగా మరి పేరు ఇవ్వబడిన ఈ అబ్రహాము చేసిన పొరపాటు ఏంటి తెలుసా? సారమ్మ అడగంగానే ఆ మాట కూడా మార్చకుండా, అంటే మరి ఏమో ఎన్ని రోజుల పోరాటం అయిందో మనకు తెలీదు, మరి కనీసం దేవుని దగ్గర ఎంక్వైరీ చేసాడో లేదో తెలీదు, మరి హగర్ని రెండో భార్యగా స్వీకరించడం అనేది జరిగింది. ఎప్పుడైతే హగర్ని స్వీకరించడం అనేది జరిగిందో అక్కడ జరుగుతున్న సత్యం ఏంటి తెలుసా అండి? మరి ఇస్మాయిల్ అయితే పుట్టాడు, కానీ ఇస్మాయిల్ వల్ల ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి ప్రాబ్లం వస్తలేదంటారా అండి? అంటే నేనేమంటున్నానంటే అక్కడ ఏంటంటే ఒకే తల్లి కడుపులో పుట్టిన అవ్వ కడుపులో పుట్టిన కయ్యేను మరి ఎబేలే, మరి ఆ టైంలో వారు పగ ప్రతీకారాల మధ్యలో మరి కయ్యాన్ అనేవాడు మరి ఏబేల్ని చంపినప్పుడు మరి ఇంకా ఉపతల్లులని మరి మీ అమ్మ మా అమ్మ వేరు అని చెప్పేసి వాళ్ళు గొడవలు పెట్టుకుంటూ మరి ఎంత గొడవలు ఆ దావీదు విషయంలో ఎలా జరిగిందో అలాగే అబ్రహాము యొక్క సంతానం విషయంలో కూడా అదే జరుగుతూ ఈ రోజు వరకు అదే పొరపాటు అవుతుందని దేవుని చిత్తమైతే నెక్స్ట్ రేపటి వాక్యంలో మనం ఈ సారమ్మ విషయంలో, సారమ్మ సంతానమైన ఇస్సా గురించి, అలాగే హగర్ సంతానమైన ఇస్మాయిల్ గురించి మనం రేపటి దినం నేర్చుకోబోతున్నాం క్లుప్తంగా. సో నేనేమంటున్నానంటే ఇక్కడ దేవుడు హృదయంలో ఏం చెప్పాడంటే, ఎందుకు
చెప్పాడు 1 man 1 woman అంటే ఇదేదండి రీజన్. ఇద్దరు ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయి, గొడవలు అయితే, మరి రక్త సంబంధికులే కొట్టుకొని చంపుకొని చేస్తారు అని చెప్పేసి శాప పాపాలు కూడా వస్తాయి. అది పద్ధతి కాదు, అది మంచిది కాదు, అది మేలు కొరకు. దేవుడు సమాధానంగా ఉంటే తప్పేమో లేదేమో పాత నిబంధన ప్రకారంగా అనుకోవచ్చు, కానీ ఖచ్చితంగా ఇవి జరుగుతాయని మరి జ్ఞానవంతుడు, ఆయన ఆది నుండే అంత మెరిగిన దేవుడు, పుట్టిన వారు ఏం చేస్తారు, ఎలా పోట్లాడతారో తెలుసు కాబట్టి ముందుగానే హెచ్చరించడం అనేది జరిగింది. ఆజ్ఞల రూపంలోనే ఇచ్చాడు. కానీ ఏ ఒక్కరు కూడా అంటే అబ్రహాం కంటే అక్కడ లేదండి అంటే ఏమంటారో ఆ ధర్మశాస్త్రం లేకపోవచ్చు, కానీ మరి నడిపింపు మాత్రం తెలిసిందే. కానీ మరి సారమ్మ మాటకి లోబడ్డాడు, ఆయన కూడా తప్పు చేశాడండి. ఇంకొకరి విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఇక్కడ చూస్తే మరి సొలొమోను గురించి కూడా ఆలోచన చేద్దామండి. నేను ఎందుకు చెప్తానంటే గొప్ప గొప్ప వాళ్ళ వల్ల జరిగిన పొరపాట్లు అండి ఇవన్నీ. మనం ఎవరో ఇప్పుడు సంసోను తప్పు చేశాడు అంటే సరే వేరే విషయం, లేకపోతే ఇంకొకరు ఎవరో తప్పు చేశారంటే వేరే విషయం, మగ్దలేని మరియ పాపం చేసిందని అంటే అది వేరే విషయం. కానీ వీరు ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు చేసిన ఒక్క చిన్న పొరపాటు వల్ల వారు ఎంతగా నష్టపోయారు, సంవత్సరాలు కొలిది నష్టానికి గురయ్యారు, బాధ వేదనకి గురయ్యారు, అది కూడా కుటుంబంలోనే అని మీకు చెప్తున్నాను. సో అలాంటివి ఉండకూడదనే దేవుడు తను ముందుగానే హెచ్చరించడం అనేది జరిగింది. అయితే ఇది పాత నిబంధనలని వర్తిస్తుందని కాదు, కొత్త నిబంధన కాదండి. వివాహం విషయంలో పాత కొత్త ఏమీ లేదు. ఒక స్త్రీకి ఒక పురుషుడు ఉండడమే మేలు మంచిది అని మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. ఆ రీతిగానే ఉండవలసిందిగా దేవుడి ఆజ్ఞ మరి ఇచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ అండి. తర్వాత చూస్తే సొలొమోను విషయంలో కూడా ఆయన కూడా అండి దావీదు మహారాజు చేసిన ఒక గొప్ప విషయం ఏంటంటే ఆయన అన్యులను పెళ్లి చేసుకున్నట్టుగా బైబిల్లో లేదు. అలాగే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వెంటనే తప్పు సరి చేసుకుని బత్షెబతో పాపం చేసిన తన్ని భార్యగా చేసుకున్నాడు. అలాగే ఇంకో కొన్ని విషయాల్లో పొరపాట్లు జరిగినా సరి చేసుకున్నాడు. విగ్రహారాధన మాత్రము చేయలేదండి. అందుకే దావీదు మహారాజు యొక్క వంశం నిలబడి ఉంది. సరే అదొకటి. సొలొమోను విషయంలో చూస్తే మొదటిగా జ్ఞానవంతుడే, మరి జ్ఞానంని పొందుకున్నవాడే, మరి ధనవంతుడే, అన్ని రకాలుగా దావీదుని అనుసరిస్తున్నవాడే, దేవుని స్వరాన్ని మించినవాడే. కానీ తను కూడా మరి ఈ ఆజ్ఞని మీరి ఇవన్నీ ధర్మశాస్త్రంలో ఆజ్ఞలే. ఒక రాజు ఎలా ఉండాలి, దివరాత్రులు ధ్యానించాలంటే ఒక కాపీ తను రాసుకొని ప్రతిరోజు ధ్యానించాలని రాజుకి చెప్పబడిందండి. లేవీలకు ఎలా అయితే ఆజ్ఞ ఇవ్వబడిందో ఇదిగో మరి ఇజ్రాయెలైట్స్ ఎలాంటి ఆంక్షలు పాటించాలి, ఎలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి, ఏ తప్పు చేస్తే ఏ అర్పణ చేయాలి, అలాగే రాజులుగా అధికారులుగా నిలబడిన వారు చేయవలసిన రూల్స్ ఏంటి అనేది కూడా మొత్తం ధర్మశాస్త్రంలో లెక్కించబడినప్పుడు దావీదు మహారాజు దాన్ని ధ్యానించాడు, చదివాడు. అందుకే ఉన్నత స్థితిలోకి వెళ్ళాడు. కానీ ఆ ఒక్క దగ్గర పొరపాటు జరిగింది. దానివల్ల తనకే శ్రమలు వచ్చాయండి. ఎవరికి నష్టం కలగకపోవచ్చు, దేవునికి నష్టం కలగకపోవచ్చు. కానీ ఇక్కడ సొలొమోను ఏం చేశారు తెలుసండి, అన్యులని సైతం పెళ్లి చేసుకోవడం మొదలుపెట్టాడు. ఐగుప్తు రాణిని పెళ్లి చేసుకుంటున్నాడు, ఎవరెవరినో వేరే విగ్రహారధికులను, అమ్మోనియులను, మొయాబీయులను, అలాంటి స్త్రీలను అతను పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా అండి, ఇంత గొప్ప జ్ఞానవంతుడు మరి జ్ఞానహీనుడు అయిపోయాడు. ఎట్లా తెలుసా అండి, బైబుల్ని ధర్మశాస్త్రాన్ని పాటించక ఆ ఒక్క ఏరియాలో తప్పిపోయాడు. పెళ్లి విషయంలో అలా విగ్రహారాధికుడిగా మారిపోయినప్పుడు దేవుడు స్వరంతో 1కి 2 సార్లు గద్దించినా కూడా తను విననోళ్ళని మనిషిగా ఉండి పడిపోయాడు. కానీ తర్వాత అంత వ్యర్థమే, జ్ఞానం వ్యర్థమే అని చెప్పేసి ఒప్పుకుంటూ మరి పశ్చాత్తాపడ్డాడేమో తెలీదు. కానీ నిజం చెప్పాలంటే తను చేసిన ఈ తప్పు వల్ల, తను చేసిన ఈ విగ్రహారాధన వల్లనే మరి దేవాది దేవుడు ఇజ్రాయెల్ని 2గా చీల్చడండి. చూడు, అబ్రహాం సంతానం 2గా చీల్చబడ్డం అంటే అది వేరే విషయం. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ని కూడా 2 భాగాలుగా, ఇటు ఇజ్రాయెల్ అని అలా యూదా అని మరి 12 గోత్రాలని 10 గోత్రాలుగా ఒక గుంపుని, అలాగే మరి 2 గోత్రాలని ఒక గుంపుగా మరి దేవుడు సపరేట్ చేయడం జరిగింది. ఏ సొలొమోను అయితే మందిరం కట్టాడో ఆ మందిరాన్ని మరి కూల్చడానికి కూడా కారకుడయ్యాడు సొలొమోను. చూసారండి ఎంత గొప్ప ధన్యతని తను పొడగొట్టుకున్నాడు అనేది. కారణం ఏంటి తెలుసా, దావీదు మహారాజు కనీసం విగ్రహారాధన జోలికి పోలేదు. ఇది తన వల్ల జరిగిన ఒక మంచి కార్యం. కానీ సొలొమోను విగ్రహారాధన జోలికి వెళ్ళడం వల్ల తన వల్ల నష్టం అనేది లోకానికి, ఇజ్రాయెలైట్స్కి, అలాగే తన జీవితంలో తనకి కూడా ఏర్పడడం అనేది జరిగింది. కానీ దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మరి దేవుడు దావీదుని నమ్మకమైన వాడిగా చూసి సొలొమోన్ని క్షమించడం అనేది జరుగుతుందండి. సో పాత నిబంధనని మనం ఈ రీతిగా మనం ధ్యానించినప్పుడు తెలుస్తుంది. అలాగే మరి క్రిస్టియన్స్ చూసినప్పుడు మన ఆచారాలు వేరే ఉంటాయి, మన ఆలోచనలు వేరే ఉంటాయి. మనం చేయాల్సినవి కొన్ని ఉంటాయండి. అంటే ఆచారాలు అంటే మరి ఇంకేదో అనుకోకండి దయచేసి. మనం చర్చికి వెళ్ళే విషయమే కావచ్చు, లేకపోతే ప్రార్థించడం విషయంలో కావచ్చు, ఇట్లా వీటి గురించి
నేను చెప్పట్లేదు, కానీ మనము పొరపాటున కూడా వేరే దేవుడి వారి దగ్గర మనం వంగడానికి వీల్లేదు, మొక్కడానికి వీల్లేదు, మనము వేరే దేవుల మీద ఆధారపడడానికి వీల్లేదు, ఈ జ్యోతిష్యం అని వెళ్ళడానికి వీల్లేదు, ఈ జాతకాలని చూడడానికి లేదు, మంత్రగత్తుల దగ్గర మనం వెళ్ళడానికి వీల్లేదు. మనకి ఏ సమస్య వచ్చినా దేవుని వైపు చూడాలి, కానీ లోకం వైపు కాదు. కానీ లోకంలో ఉన్న వాళ్ళు ఇవన్నీ పాటిస్తారు. అలాంటి స్త్రీలని కానీ అలాంటి పురుషులని కానీ నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నా, మరి అలాగే పెద్దవాళ్ళు కుదిర్చి పెళ్లి చేసుకున్నా ఖచ్చితంగా అక్కడ పొరపాట్లు జరుగుతాయి. శాపం అనేది వెంటాడుతుంది. వాళ్ళు చేస్తున్న ఆ కీడుకి మరి మీరు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి జరిగిపోయిందండి. ఒకవేళ ఆల్రెడీ మీకు పెళ్ళైపోయిందా, సరే క్షమాపణ కోరుకోండి. ప్రభా, అన్యులను పెళ్లి చేసుకున్నాం, అనుభవిస్తున్నామని మీరు తలుసుకుంటే దావీదులాగా క్షమాపణ కోరండి, దేవుడు క్షమిస్తాడు. మరి వాగ్దానం ఇస్తున్నాడు కదా దేవుడు. ఒక మాట అంటాడు, నీ భర్తని నీ భార్యని నువ్వు కాపాడుకుంటావని గ్యారెంటీ ఏంటి? అందుకోసమే నువ్వు అన్యులను పెళ్లి చేసుకోవద్దని పౌలు భక్తుడు రాస్తూనే ఉన్నాడు. ఇవన్నిటిని మనం ధ్యానించినప్పుడు, ఎందుకంటే మన మేలు కొరకే అండి. ఆల్రెడీ లోకంలో సమస్యలు ఎక్కువ ఉన్నాయి, ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి, మరి ఎన్నో కష్టాలు వస్తున్నాయి. క్రైస్తవులకి కష్టాలు లేవంటే ఉన్నాయండి, క్రైస్తవ పెళ్లి చేసుకున్న వాళ్ళకి బాధలు లేవంటే ఉన్నాయి. ఎందుకంటే సాతానుగాడు క్రైస్తవులెంబడే ఇంకెక్కువ పడతా ఉంటాడు. కానీ మన నిరీక్షణ గొప్పది. మనకి అలసట వచ్చినా దేవుడు చూసుకుంటాడు, మనం పడిపోయినా దేవుడు లేవనెత్తుతాడు. కానీ అన్యుల విషయంలో వారికి నిరీక్షణ లేదని మీతో చెప్తున్నానండి. కాబట్టి మనం అలాంటి విషయంలో మనం జాగ్రత్త వహించవలసినవిగా ఉన్నాము. కాబట్టి దేవుడు మరి మన బిడ్డల విషయంలో, అంటే మీరు ఇష్టానుసారంగా అన్యులను చేసుకుంటే ఆ పుట్టిన బిడ్డల్ని కూడా మరి దేవుడు పవిత్రులుగా చూడలేడేమో అని చెప్పేసి వాక్యం చెప్తుంది. కాబట్టి అంటే గర్భఫలం యెహోవా బహుమానమేనండి. నేను బిడ్డల్ని తప్పు పట్టట్లేదు, వాళ్ళ తప్పు లేదు, కానీ వారు ఇటు పెరగాల అటు పెరగాల తెలియక మరి అస్తవ్యస్తమైపోతూ ఉంటారు. తల్లులారా, తండ్రులారా, మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీకు తెలుసు మీరు ఏ దేవుణ్ణి కొలుస్తున్నారో ఆ దేవుడికి ఇష్టం లేనిది ఈ వివాహం విషయంలో ఇదొక్కటి ఉందని మీరు గ్రహించండి. ఆలస్యమైనా పర్లేదు, ఒంటరిగా ఉన్నా పర్లేదు, పెళ్లి కాకపోతే, కానీ అన్యులను చేసుకొని మరి ఇంకా పాపంలో కానీ వేదంలో కానీ పడొద్దని దేవుని పేరిట ఈరోజు మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఒక మాట జ్ఞాపకం చేసుకుందామా? నిజమే, మన శరీరాలు దేవుని మందిరమే అండి. నిజమే కదా. సో కాబట్టి మనం వేరే వాళ్ళతో ఏకపడడానికి వీలు లేదు. అలా అని చెప్పేసి వారి కోసం కూడా వెల చెల్లించాడు. నేనేమంటున్నానంటే కేవలం క్రైస్తవులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మరి ముఖ్యంగా ఈ అంత్యకాలంలో మరి ఆల్రెడీ జరిగితే క్షమాపణ కోరుకొని నీ భర్త కానీ నీ భార్య కానీ అన్యులైతే ప్రార్థన చేసుకోండి. ప్రభా, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, క్షమించండి, నన్ను నా కుటుంబాన్ని రక్షించండి అయ్యా, నేను నీ సేవలో వాడబడాలని మీరు ప్రార్థన చేయండి. దేవుడు సహాయం చేస్తాడు. అది మీరైనా మీ పిల్లల జీవితంలో అయినా సరే దేవుడు మారు మనసు కోరుకుంటే. అలా అని చెప్పి వాళ్ళకి డైవర్స్ ఇచ్చి పంపించకండి. మరి ఎజ్రా కాలంలో ఒక మాట ధ్యానం చేస్తున్నాం ఈరోజు. ఎజ్రా గ్రంథం చాలా చిన్న గ్రంథం. అధ్యాయాన్ని ధ్యానించినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, బబిలోను వాళ్ళు మరి ఇజ్రాయలైట్స్ని చెరపట్టుకొని వెళ్ళిన తర్వాత అక్కడి నుండి దేవుడు మరలా విడిపించి మరి గొప్ప గొప్ప రాజులని ఎన్నుకొని, అన్యుల రాజులని ఎన్నుకున్నప్పుడు వారందరూ కూడా వచ్చి, అంటే సొలొమోను చేత కట్టబడిన మందిరం కూల్చబడినప్పుడు ఆ మందిరాన్ని తిరిగి మళ్ళా కట్టాలని చెప్పేసి మరి దేవుడు ప్రణాళిక చొప్పున దేవుడే అన్య రాజులతో మాట్లాడినప్పుడు అందరు ఇజ్రాయలైట్స్ మరి స్కాటర్ అయిపోయిన వాళ్ళు, తప్పిపోయిన వాళ్ళందరూ కూడా మరి యెరూషలేముకి తిరిగి వస్తూ ఉంటారని. వచ్చినప్పుడు ఎజ్రా అక్కడ అందరితో మాట్లాడుతూ ఉంటారు, మనం సిద్ధపడదాం, మనకన్నీ దేవుడు సమకూర్చాడు, రాజులతోనే మాట్లాడి సమకూర్చాడు, కాబట్టి మనం మళ్ళా మన మందిరాన్ని అలాగే ఆ కోటని మనం మళ్ళా నిర్మించుకుందామని మరి సిద్ధపడుతుంటుండగా అప్పుడు మరి ఎజ్రా ఒక మాట వింటాడు. మరి అక్కడున్న లేవీలే కావచ్చు, అక్కడున్న జనాంగం అంతా కూడా, ఎవరు ఇజ్రాయెల్ జనాంగం అంతా కూడా అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవడం వల్ల, అన్యులను పురుషులను పెళ్లి చేసుకోవడం వల్ల విగ్రహారాధనలు పడిపోయారని ఇది విన్నప్పుడు వాళ్ళు శాపగ్రస్తులు అయిపోయారన్నప్పుడు ఎజ్రా చాలా ఏడుస్తాడండి. ఎజ్రా గ్రంథం 8, 9, 10 అధ్యాయం లాస్ట్ 3 అధ్యాయాలు మనం చూసినప్పుడు మొదటి 7 అధ్యాయాలు చూస్తే మరి ఎలా మందిరం కట్టాలి, ఎలా మందిరాన్ని రిస్టోర్ చేయాలి, ఆటంకాలు వచ్చినప్పుడు ఎలా జయించాలి అనే విషయంలో మరి వాళ్ళు మందిరాన్ని తిరిగి కట్టడం ఆరంభిస్తుండగా సంతోషకరమైన వాతావరణమే. కానీ అక్కడ వీళ్ళు చేసిన ఈ పొరపాటు బట్టి, అంటే వీళ్ళు అక్కడిక్కడికి వెళ్ళిపోయారు, స్కాటర్ అయిపోయారు, బబిలోన్లో ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఎక్కడున్నా సరే కనీసం దేవుడు మమ్మల్ని విడిచిపెట్టినా మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్తాడు అనే ఒక విశ్వాసంతో ఉండకుండా అన్యజనుల ఆచారాల ప్రకారం బ్రతుకుతూ అన్యజనులు చేస్తుంది చేస్తూ, అంత మాత్రం కాదు అన్యజనులని మరి ఎందుకు వచ్చినాయి ఇవన్నీ అంటే, అన్యజనులు పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఆటోమేటిక్గా అవన్నీ ఇంట్లోకి తీసుకొచ్చేసారు. కాబట్టి వాటి వల్ల శాపగ్రస్తులు అయిపోతున్నారండి. ఆల్రెడీ తప్పుల వల్ల శిక్షలో ఉన్నారు, మళ్ళీ తప్పులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎజ్రా అక్కడ మొరపెడతా ఉంటాడు, అయ్యా క్షమించు ప్రభా, క్షమించు అని చెప్పేసి, మేము మా పాపాలు గత కాలం నుండి జరుగుతున్నాయి ఇవన్నీ. అవునండి, గత కాలం నుండి జరుగుతున్నాయి. దావీదు,
సొలొమోను, అబ్రహాం అందరి వల్ల. అబ్రహాము రెండో భార్యగా చేసుకున్నది ఎవరిని తెలుసండి? ఒక ఐగుప్తురాలండి. అంటే అప్పటికి రక్షణ అనుభవం లేకపోవచ్చు, మోసెస్ ధర్మశాస్త్రం లేకపోవచ్చు, కానీ ఒక దాసిని చేసుకున్నాడండి. దేవుని చిత్తం అయితే దాన్ని మనం ధ్యానించబోతున్నాం రేపు. అయితే ఇప్పుడు నేనేమంటున్నాను అంటే మన జీవితంలో మనకు ఆ దాసత్వం అవసరం లేదు. కాబట్టి మనం దేవుని చిత్తం ప్రకారమైన వివాహాలు చేసుకుందాం. మళ్ళీ ఇంకొక మాట హెచ్చరిస్తున్నాను ఈ ముగింపులు ఏంటంటే, క్రైస్తవులు అయితే మనం బాగున్నారా అంటే వాళ్ళు బాగలేరండి. క్రైస్తవ జీవితంలో మరి సాక్షులుగా బ్రతకాల్సిన మనం ఇటు భార్యలు బాగలేరు, అటు భర్తలు బాగలేరు. వారిలో తప్పులు, పొరపాట్లు, గొడవలు, భార్యల్ని సైతం కొడుతున్న భర్తలు ఉన్నారు, భర్తల్ని సైతం కొడుతూ అవమానిస్తూ అనుమానిస్తున్న మరి భార్యలు సైతం ఉన్నారు. అందరూ కూడా చెడిపోయిన వారిగా ఉన్నారు అని మరి ఈరోజు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. చూడండి, ఎజ్రా కాలంలో ఆ పొరపాటు జరిగినందుకు ఎజ్రా ఏడ్చారు. ఎజ్రాతో పాటు మిగతా వాళ్ళంతా కూడా పాపంని ఒప్పుకున్నారు. అవును ప్రభా, తప్పు చేసాం, నిజమే, మన సహాయ స్థితిలో మేము పొరపాటు చేసాం, ఇప్పుడు శాపగ్రస్తులం అయిపోయాం. కాబట్టి మందిరం కడుతుండగా, మందిరం స్థాపించబడుతుండగా, ఈ వాగ్దాన స్థలంకి మమ్మల్ని తీసుకొచ్చి ఉంటుండగా మేము ఏం చేయాలన్నప్పుడు మరి అన్యుల స్త్రీలను అందరినీ ఎవరెవరైతే అలా పెళ్లి చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా మరి పంపించేసేయండి అని తీర్మానం తీసుకున్నాడు. ఇప్పుడు దేవుడైతే అలా పంపించమని చెప్పడు, కానీ ఏంటంటే మీ భర్తల్ని, మీ భార్యని మార్చుకోవడానికి మీరు ప్రయాసపడుతున్నారా, లేదా మీరు వారిలాగా తయారవుతున్నారా? ఇది నేను అనుకోని స్థితిలో ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా, ఎలా చేసుకున్నావు, కానీ నువ్వు వారి ఆచారంలోకి వెళ్ళిపోతున్నావా? నువ్వు కాదు, నీతో పాటుగా నీ ఇష్టమైన భార్య కావచ్చు, నీకు ఇష్టమైన భర్త కావచ్చు, తను శాపగ్రస్తం అయిపోతున్నాడు. జాగ్రత్త, నీకు పుట్టిన బిడ్డలు శాపగ్రస్తంలోకి వెళ్ళిపోతున్నారు. నేను అనే శాపం అంటే ఏదో వచ్చి మీ మీద పడుతుందని నేను శపించే మాటలు మాట్లాడతలేదండి. నరకానికి వెళ్ళే పరిస్థితిలో ఉంటారు, పాపంలో పడిపోతారు. కనీసం క్రీస్తు ఉంటే కనీసం నిరీక్షణ ఉంటుంది. ఈరోజు కాకపోతే రేపు మనం మార్చబడతామని ఆశ ఉంటుంది. వాక్యం ఈరోజు కాకపోతే రేపు మనల్ని మారుస్తుంది. మనం ప్రతిరోజు సన్నిధికి వెళ్ళినప్పుడు మనలో తప్పులున్నా, ఓపులున్నా, మనం పాపంలో ఉన్న దేవుడు మనల్ని లేపుతాడని ఒక నిరీక్షణ మనకు ఉంటుంది. ఆయన మనల్ని విడిచిపెట్టి దేవుడు కాదనే సత్యం మనకి తెలుసు. కాబట్టి దయచేసి క్రైస్తవులారా, క్రైస్తవ తల్లిదండ్రులారా, మీ బిడ్డలకి మరి మీరు మరి అలాంటి వివాహాలు చేసుకోకూడదని దేవుని పేరిట హెచ్చరిస్తున్నానండి. ఈరోజు దేవునికి మహిమ కలుగును గాక. మరి నిజమే, ఒకవేళ మంచోడే అనిపిస్తుంది, మంచిదే అనిపిస్తుంది, మరి క్రైస్తవుల కంటే వీళ్ళే బెటర్ ఉన్నారు అని అనిపిస్తుందండి లోకంలో. అవును, నిజమే, నేను వాళ్ళని తప్పు పట్టడం, వాళ్ళు చెడ్డోళ్ళు అంటలేను. కానీ ఈ అంత్యకాలంలో ఉన్నాం ఇప్పుడు. ఇంకా మనం కుటుంబాలనే చూసుకుంటే సమయం లేదండి. కుటుంబాల గురించి ఆలోచిస్తూ, కుటుంబాల వేదనలే, కుటుంబ సమస్యల గురించి అంటే ఈ పోరాటాలు పోరాడడానికి మనకు సమయం లేదండి. ఆయన రాకడ నిమిత్తము ఆయన మనల్ని సిద్ధపడమంటున్నాడు, ఇతరులని సిద్ధపరచమంటున్నాడు. మనమే ఈ రీతిగా కోట్లాడుతూ దేవునికి దూరమై శాపగ్రస్తమైన స్థితిలో ఉంటే మనం ఇంకా లోకంలో ఉన్న వారిని ఎలా లాగుతామో ఆలోచన చేయండి. క్రైస్తవ కుటుంబంలారా, మీరు ప్రార్థన చేయండి. మరి మీ కుటుంబంలో ఉన్న ఒకరిద్దరు క్రైస్తవులైనా సరే మిమ్మల్ని వేడుకుంటున్నాను, మరి వారిని అగ్నిలోకి వెళ్ళి లాగినట్టుగా లాగండి. మీరు హ్యాపీగా ఉంటే సరిపోతుందా? మీకు బంగ్లాలు ఉంటే సరిపోతుందా? మాకు అన్నీ ఇచ్చాడు, మేము బాగానే ఉన్నాం, మేము అన్యులమైనా సరే మేము బాగానే ఉన్నాం, తను పూజలు చేసుకుంటుంది, నేను చర్చికి వెళ్తానన్న ఆలోచనతో ఉన్నావా? కానీ గుర్తుపెట్టుకో, నీ ప్రియమైన భార్య, నీ ప్రియమైన భర్త, నీ ప్రియమైన బిడ్డలు రేపు నీతో పాటుగా ఇప్పుడు కలిసి ఉన్నవారేమో, హ్యాపీగానే ఉంటున్నావేమో నువ్వు, కానీ గుర్తు చేసుకో, నీ నిర్లక్ష్య స్వభావం వల్ల వారు నరకానికైతే రెడీగా ఉన్నారన్న విషయం నువ్వు మర్చిపోకూడదు. సరే అండి, హిందూ పెళ్ళి అయిపోయినాక మరి ఇద్దరు హిందూస్ అయిపోయి మరి ఒకరు రక్షించబడ్డం, ఆ పోరాటాలు వేరే ఉంటాయి. మరి ఆ పోరాటాల్లో కూడా మనం చేయించి ఖచ్చితంగా మరి మన కుటుంబాలని మనం మొదటిగా రక్షించుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఎందుకంటే కుటుంబం అనే దేవుని ప్రణాళిక, కుటుంబం అనే దేవుని ఇస్తున్న గొప్పదండి. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ భయంకరమైన పాపం, నువ్వు అన్యులను పెళ్లి చేసుకుంటే దేవుడికి ఇష్టం లేని అసహ్యమైన కార్యం విగ్రహ ఆరాధన అండి. విగ్రహ ఆరాధనలోకి నువ్వు పోలేకపోతే చాలండి. మెయిన్గా చెప్తున్నా, ఒకవేళ మరి దేవుడు వ్యభిచారులని క్షమిస్తున్నాడు, మరి అందరినీ క్షమిస్తాడు, కానీ దేవుడు విగ్రహారాధనని క్షమించలేడని మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. విగ్రహారాధనలో ఉన్నవారు వాళ్ళు తెలియక చేస్తున్నారండి. వాళ్ళని దేవుడు ఏం క్షమించడు, వాళ్ళకి సత్యం తెలియజేస్తాడు, ఏదో ఒక రకంగా వాళ్ళని ఆకర్షించుకుంటాడు. కానీ అన్నీ తెలిసిన నువ్వు మరి ఒక పెళ్లి ద్వారానో లేకపోతే తెలియకుండానో మరి తెలుసు నువ్వు మరలా విగ్రహారాధన వైపు వెళ్తే మాత్రం నీకు శాపము సుమా. జాగ్రత్త. మరి నువ్వు ఈరోజు మార్చుకోవాల్సిన వాడిగా ఉన్నావని, మార్చుకోవాల్సిన దానిగా ఉన్నావని దేవుని పేరిట బ్రతిమలాడుతూ మరి ప్రార్థనతో ముగించుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం నాయన. ఈ సమయంలో ఉన్న పాటను మరొక్కసారి మీ పాస్ సన్నిధికి వచ్చుండగా, అయ్యా గొప్ప గొప్ప విశ్వాసులు నాయన, అయ్యా వీరి గురించి మేము ఎప్పుడు పాజిటివ్గా ధ్యానించాం, కానీ ఈరోజు వీళ్ళ జీవితంలో జరిగిన చిన్న పొరపాటు వల్ల ఆ వివాహం విషయంలో, అన్యులను పెళ్లి చేసుకునే విషయంలో వీళ్ళంతా కోల్పోయారో అయ్యా తండ్రి, అవి మేము ధ్యానించి ఉంటుండగా ఆ రీతిగా మేము ఏ విషయంలో బొడగొట్టుకోకుండా కృప చూపించండి అయ్యా. అయ్యా క్రైస్తవులు మాత్రమే పెళ్లి చేసుకోవాలన్న సత్యం అయ్యా అంత మాత్రమే కాదు ప్రభా. అయ్యా ఒక పురుషుడికి ఒక స్త్రీ, ఒక స్త్రీకి ఒక పురుషుడు అనే సత్యం ఈరోజు మేము ధ్యానించి ఉన్నాం. కాబట్టి అవును తండ్రి ప్రభా, మరి ఎట్టి పరిస్థితుల్లో కుటుంబాలలో ఈ సమస్యలు రాకుండా మీరే కుటుంబాలని మరలా కట్టమని, అద్భుతాలు చేయమని బ్రతిమలాడుతూ యేసుక్రీస్తు నామములో కుటుంబాలన్నింటినీ మీ చేతికి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.